జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, భారతదేశ సాయుధ పోరాట చరిత్రలో మావోయిస్టు ఉద్యమం అనేది చాలా ఎక్కువ కాలం సాగిన అత్యంత దరిద్రమైన అధ్యాయం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దశాబ్దాలుగా మన దేశ అంతర్గత భద్రతకు ఒక పెద్ద సవాల్గా నిలిచినటువంటి ఈ ఉద్యమం చైనా దేశానికి చెందినటువంటి కమ్యూనిస్టు విప్లవకారుడైన మావో జెడాంగ్ సిద్ధాంతాల ఆధారంగా ఏర్పడి చచ్చింది. అసలు ఇది మొదట ఏ విధంగా స్టార్ట్ అయిందయ్యా అంటే 1967వ సంవత్సరంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నక్సల్బరీ అనేటటువంటి ఒక గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసేటటువంటి భూస్వాములు చేసినటువంటి అణచివేతకు అన్యాయానికి వ్యతిరేకంగా అక్కడి రైతులు ఆయుధాలు పట్టి పోరాటం చేశారు. ఆ పోరాటంతోనే ఈ ఉద్యమం అనేది మొదలైంది. ఆ ఊరి పేరు మీద నుంచే వీళ్లకు నక్సలైట్లు అని చెప్పేసి పేరు వచ్చింది. ఆ తర్వాత 1970 నుంచి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ ఉద్యమానికి ఒక ముఖ్యమైన మెయిన్ సెంటర్ గా మారిపోయింది. చారు మజుందార్, కొండపల్లి సీతారామయ్య లాంటి పెద్ద లీడర్లంతా కూడా ఈ పీపుల్స్ వార్ గ్రూప్ అనేటటువంటి సంస్థ ద్వారా ఇక్కడ ఈ ఉద్యమాన్ని చాలా గట్టిగా బలోపేతం చేశారు. సాయుధ పోరాటం ద్వారానే అధికార మార్పిడి సాధ్యమని, పేదలు, గిరిజనులు అలాగే భూమి లేనటువంటి కార్మికులకు విముక్తి లభిస్తాదని చెప్పేసి ఈ మావోయిస్టులంతా కూడా నమ్ముతా ఉంటారు. అందరూ కూడా ఈ విధంగా సాయుధ పోరాటాలు చేస్తా ఉంటే మరి వ్యవసాయం ఎవరు చేస్తారు? మనకు తిండి ఏ విధంగా దొరుకుతుంది? ఈ కనీసం పరిజ్ఞానం కూడా ఈ అపర మేధావులకైతే ఉండదు. మావోయిస్టులు అడవులను ఆశ్రయించి గెరిల్లా యుద్ధ పద్ధతుల ద్వారా మన భద్రతా బలగాలపైన దాడులు చేస్తా వచ్చారు. వందలాది మంది పోలీసులను, సాధారణ ప్రజలను హతమార్చారు. అందుకే దీనిని అణిచివేయడానికి మన భారత ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు రకరకాల వ్యూహాలన్నింటినీ కూడా అమలు చేసినాయి. ఆంధ్రప్రదేశ్ లో స్పెషల్ గా ఏర్పాటు చేసిన గ్రే హౌండ్స్ వంటి ప్రత్యేక పోలీసు బలగాలు అడవుల్లోకి వెళ్లి పక్కా ప్లాన్ తో ఆపరేషన్లు చేసి మావోయిస్టులను చాలా గట్టిగా దెబ్బతీసినాయి. కేవలం ఆయుధాలతోనే కాకుండా ఈ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం చెప్పాలంటే పెద్దగా ప్రాధాన్యత అయితే ఇచ్చింది. వెనుకబడిన జిల్లాల్లో వేల కిలోమీటర్ల పొడవున ఈ రోడ్లు, మొబైల్ టవర్లు, బ్యాంకింగ్ సేవలు అలాగే ఏకలవ్య మోడల్ స్కూల్స్ నిర్మించడం ద్వారా ప్రజలను జనజీవన స్రవంతి వైపు వచ్చేలా మార్చగలిగినారు. దీనికి తోడు ఆపరేషన్ కాగార్ను ప్రారంభించడంతో ఇక మావోయిస్టులకు అతి దారుణమైన ఎదురు దెబ్బలన్నీ కూడా తగిలినాయి. ఒకప్పుడు రెడ్ కార్డర్ గా పిలువబడేటటువంటి విస్తారమైన మావోయిస్టుల ప్రాంతం ఇప్పుడు ఛత్తీస్గఢ్ లోని బస్తర్ వంటి ప్రాంతాల్లో కూడా ఖాళీ అయిపోయింది. ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా అలాగే తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం లాంటి కొన్ని బార్డర్ ప్రాంతాల్లో మాత్రమే వీళ్ళ ఉనికి చెప్పాలంటే చాలా తక్కువగా ఉన్నది. దాదాపు 30 ఏళ్ల పాటు ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపించినటువంటి పెద్ద పెద్ద అగ్రనేతలంతా కూడా ఈ ముసలితనం రావడం వల్ల, రోగాల వల్ల, పోలీసుల ఎన్కౌంటర్ల వల్ల దూరం అయిపోయినారు. అంటే కొంతమంది చనిపోతే కొంతమంది ఈ ముసలితనంతోనో రోగాల వల్ల దూరం అయిపోయినారు. ఈ మధ్య కాలంలోనే వీళ్ళ సెంట్రల్ కమిటీకి మెయిన్ సెక్రటరీగా ఉన్నటువంటి నంబాల కేశవరావు అలాగే బసవరాజు లాంటి కీలకమైనటువంటి పెద్ద లీడర్లు పోలీసుల ఎన్కౌంటర్లలో చనిపోయినారు. ఇక లాభం లేదనుకుని వందలాది మంది మావోయిస్టు కమాండర్లు, అందులోని సభ్యులు ఈ ఆయుధాల పోరాటాన్ని పూర్తిగా వదిలేసి ప్రజాస్వామ్య మార్గంలోకి వచ్చి మామూలు జనాలతో కలిసిపోయి బతుకుతున్నారు. అయితే సరిగ్గా ఇదే సమయంలో 2024లో పార్లమెంట్ ఎన్నికలు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. మీకు కూడా తెలుసు కదా. ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఘన విజయం అయితే సాధించింది. దాంతో ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చింది. దీనిని చూసినటువంటి మావోయిస్టులు ఈ కొత్త కూటమి ప్రభుత్వం మీద తమ కన్ను అయితే వేశారు. ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎలాగైనా సరే అధికారంలోకి కిందికి దించేయాలని ఆ ప్లాన్ కోసం చాలా పెద్ద సంఖ్యలో పోలీసులను దారుణంగా హత్య చేయాలని చెప్పేసి వాళ్ళంతా కూడా డిసైడ్ అయినారు. ఈ ప్లాన్ ను అమలు చేయడం కోసమే ముగ్గురు మావోయిస్టు ఓవర్ గ్రౌండ్ వర్కర్లు, అంటే బయట తిరుగుతూ వీళ్లకు సాయం చేసే వాళ్ళు రంగంలోకి దిగినారు. ఆ ముగ్గురు ఎవరంటే నాకా డేవిడ్ రాజ్ అలియాస్ దవీదు, విజయ్ విశ్వాస్ అలాగే సోడి కేసా. నిషేధిత మావోయిస్టు సంస్థకు చెందినటువంటి ఓవర్ గ్రౌండ్ వర్కర్లో ఈ నాకా డేవిడ్ రాజ్, విజయ్ విశ్వాస్ అనేటటువంటి ఈ ఇద్దరు కలిసి చాలా భారీ మొత్తంలో బాంబులు తయారు చేసేటటువంటి పెలుడు పదార్థాల కన్సైన్మెంట్ను, అంటే ఆ సరుకును ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి తరలిస్తా ఉన్న సమయంలో లోకల్ పోలీసులు గట్టి నిఘా పెట్టి మరీ పట్టుకున్నారు. అంటే స్పాట్లోనే పట్టేసుకున్నారన్నమాట. ఈ ఇద్దరు నిందితులు ఆ మందుగుండు సామాగ్రిని అండర్ గ్రౌండ్ లో దాక్కుని ఉండేటటువంటి మావోయిస్ట్ క్యాడర్ లీడర్ అయినటువంటి సోడి కేసా అనే అతనికి ఇవ్వడానికి వెళ్తున్నటువంటి సమయంలో మధ్యలోనే పోలీసులు వీళ్లను ఆ సరుకుతో సహా
వాళ్ళు ఉన్న చోటనే నేరుగా అరెస్ట్ చేసి తీసుకుపోయి జైల్లో వేశారు. దీని మూలంగా అంటే స్పాట్ లో పట్టుబడ్డం మూలంగా నిందితులు ఈ పేలుడు వస్తువులను తమ దగ్గరే ఉంచుకొని బండి మీద రవాణా చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికినారు. కాబట్టి మాకు ఈ కేసుతో సంబంధం లేదు అని చెప్పేసి కోర్టులో వాదించే అవకాశమే వాళ్ళకు చాలా తక్కువగా ఉంటుంది. అంతే కదా. అయితే స్థానిక పోలీసులు నమోదు చేసినటువంటి ఈ కేసును 2024 సెప్టెంబర్లో ఎన్ఐఏ తన చేతుల్లోకైతే తీసుకుని లోతైన విచారణ అయితే ప్రారంభించింది. అంటే వాళ్ళకి దీని మీద ఏదో అనుమానాలు అయితే వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ పేలుడు పదార్థాల సరఫరా కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు ఈ ఉగ్రవాద నెట్వర్క్ ను పూర్తిగా ఛేదించడంలో అత్యంత కీలకమైన పాత్రను అయితే పోషించింది. సాధారణ స్థానిక పోలీసుల కేసుగా ప్రారంభమైనటువంటి ఈ కేసు ఉదంతం అంతర్రాష్ట్ర భద్రతా కారణంగా జాతీయ సంస్థ చేతుల్లోకైతే పోయింది. మొదటగా ఈ కేసును ఆంధ్రప్రదేశ్ స్థానిక పోలీసులు నమోదు చేశారు. చింతూరు పోలీసులు ఈ వాహనాలంతా కూడా తనిఖీలు చేస్తున్నటువంటి సమయంలో స్కూటీ పైన వెళ్తున్నటువంటి నాకా డేవిడ్ రాజు అలాగే విజయ్ విశ్వాస్ అనేటటువంటి ఈ ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి భారీగా ఈ డిటోనేటర్లు, జెల్టిన్ టిక్స్ అలాగే ఫ్యూజ్ వైర్లు, హిందీ తెలుగు భాషల్లో ఉన్నటువంటి లేఖలు స్వాధీనం చేసుకున్నారు. కానీ ఈ ఉగ్రవాద కుట్రకు అంతర్రాష్ట్ర సంబంధాలు ఉండటం అలాగే జాతీయ భద్రతా ముప్పును పరిగణలోకి తీసుకుని మన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు 2024 సెప్టెంబర్ 14వ తేదీన ఎన్ఐఏ ఈ కేసును తన చేతుల్లోకి తీసుకుని సరికొత్త ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేసింది. ఎన్ఐఏ అధికారిక దర్యాప్తు నివేదిక ప్రకారం ఈ పేలుడు పదార్థాల సరఫరా వెనక కేవలం సాధారణ దాడుల ప్లాన్ మాత్రమే లేదంట. ఈ మందుగుండు సామాగ్రిని పోలీసు అలాగే భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని వాళ్లను హతమార్చేందుకు కుట్రపన్నినట్లు ఎన్ఐఏ తన దర్యాప్తులో పక్కాగా కనిపెట్టింది. ఈ పట్టుబడినటువంటి నిందితులకు బ్యాన్ చేయబడినటువంటి ఆ మావోయిస్టు సంస్థ యొక్క అసలు ఎజెండా ఏంటో పూర్తిగా తెలిసి ఉండి కూడా కావాలనే ఉద్దేశపూర్వకంగా ఈ ఉగ్రవాద పనులను ఎంకరేజ్ చేయడానికి ఈ రకమైన హెల్ప్ చేశారని చెప్పేసి క్లియర్ గా ప్రూవ్ అయింది. దాంతో ఎన్ఐఏ సంస్థ ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్నటువంటి స్పెషల్ కోర్టులో ఈ ముగ్గురి మీద మొదటి ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేసింది. అయితే ఈ ముగ్గురి పైన తొలి ఛార్జ్ షీట్ వేసినప్పటికీ ఎన్ఐఏ తన దర్యాప్తును మాత్రం ఇక్కడితో ఆపేలా ఇంకా కంటిన్యూ చేస్తానే ఉండాలి. ఈ పేలుడు పదార్థాలను సేకరించడానికి నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఇంకా ఎవరెవరు ఓవర్ గ్రౌండ్ వర్కర్లుగా పనిచేస్తారు, ఈ కుట్ర వెనక ఉన్నటువంటి మెయిన్ మోటివ్ ఏంటి అన్న విషయాలపైన కూడా లోతుగా దర్యాప్తు అయితే చేస్తున్నారు. అంటే కుట్రల వెనక ఉన్నటువంటి దొంగన డాష్ గాళ్ళంతా కూడా బయటకైతే రానున్నారన్నమాట. అది విషయం. మిత్రులారా, చూశారు కదా మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, ఎలాంటి వాళ్ళు తిరుగుతున్నారో మీరంతా కూడా చూశారు. మనమంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. కేవలం మన భద్రతా బలగాల మీద లేకపోతే పోలీసుల మీద భారం వేసి మనం ఏదో మన పనులు మనం చేసుకుంటా ఉంటే కుదరదు. మనం కూడా బాధ్యత కలిగినటువంటి భారతీయులుగా ప్రతి ఒక్కరూ అలర్ట్ గా ఉండాలా. మనకేదైనా అనుమానం కలిగితే ఖచ్చితంగా పోలీసులకు సమాచారం అయితే ఇవ్వాలా. ఏమంటారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కీ జై.